మీ అందరికీ తెలుసు హైదరాబాద్ లో జీహెచ్ఎంసీలో బ్రహ్మాండంగా ఇక్కడ ఉండే ప్రతి ఆడబిడ్డ, ప్రతి అన్న, ప్రతి తమ్ముడు ఆలోచనతో అభివృద్ధి జరగాలి అంటే కేసీఆర్ ఉండాలి, ఖచ్చితంగా గులాబీ జెండానే ఉండాలి అనే ఆలోచనతో జీహెచ్ఎంసీలో మొత్తంగా మనకే అవకాశం ఇచ్చినారు. ఒకటి మిస్ అయినాం, అది కూడా తప్పిదారి మిస్ అయినాం. ఆ గోషామహల్లో రాజాసింగ్ అంటూ ఒక్కడ దెబ్బన కొద్దిగా మిస్ అయింది, కానీ లేకపోతే అది కూడా మొత్తంగా క్లీన్ స్వీప్ అయి హైదరాబాద్ లో ఎక్కడ కూడా వేరే జెండా కనబడని పరిస్థితి మన జరిగిన శాసనసభ ఎన్నికల్లో. కానీ బయట జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్పిన మోసపు మాటలు, 420 హామీలు, 420 హామీలు ఏవైతున్నాయో, మీకు బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ, మీకు ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి మొత్తం జిల్లాల్లో ఉండే అమాయకులైన కొంతమంది ఆడబిడ్డలను, అన్నదమ్ములని ఆగం చేసి మోసం చేసి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కినారు. గద్దెనెక్కి 60 రోజులు అయింది. ఈ 60 రోజుల్లోనే రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో చర్చ జరుగుతా ఉన్నది. ఈ 60 రోజుల కంటే ముందు ప్రభుత్వం ఎట్లుండే, ముందు పరిస్థితి ఎట్లుండే, ఇవాళ ఎట్లా ఉన్నదో ప్రతి గ్రామంలో ఇలా చర్చ జరుగుతా ఉన్నది. రైతులు చూసుకుంటా ఉన్నారు ఒకళ్ళ ముఖాలు ఒకరు. అయ్యో ఎంత పని చేస్తే కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారం 10 రోజుల లోపల మన ఫోన్లన్నీ టింగు మనం మోగుతుండే 7,600 కోట్ల రూపాయలు మన 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రైతు బంధు పడుతుండే. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక 60 రోజులు అయింది, 10,000 కాదు 15,000 ఇస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఆ 10,000కే దిక్కు లేదు అని చెప్పి రాష్ట్రంలోని రైతులందరూ బాధపడే పరిస్థితి. అదే విధంగా కరెంటు కోతలు చాలు అయినాయి. మల్కాజ్గిరిలో కూడా చాలు అయినాయా? పోతుందా కరెంటు? పోతలేదా? పోతుందా? ఇక మళ్ళా కొనుకొచ్చుకోవాలి ఇన్వర్టర్లు, జనరేటర్లు. ఎందుకంటే ముందే చెప్పినాం, మనం కాంగ్రెస్ కావాలన్నా కరెంటు కావాలన్నా అని అడిగినాం, సిల్కకు చెప్పినట్టు చెప్పినాం. కానీ కొంతమంది విన్నారు, హైదరాబాద్ వాళ్ళు తిన్నారనుకో, బయట ఇన్లే. వినకపోతే ఏమైంది, ఇవాళ కరెంటు కూడా పోయే పరిస్థితి. గ్రామాలలో మళ్ళొక్కసారి ఇవాళ మోటార్లు కాలిపోవడు, ట్రాన్స్ఫార్మర్లు వేలిపోవడం, ఎండాకాలం కూడా రాలే, ఆల్రెడీ కరెంటు కష్టాలు చాలు అయినాయి. ఇక ఫ్రీ బస్ అని పెట్టిండ్రు ఒకటి. ఇక ఫ్రీ బస్ ఏమైతుందో నాకంటే బాగా మీకే తెలుసు, మీరే చూస్తున్నారు. ఆ బస్సు డ్రైవర్ ఎక్కే అల్లకెళ్ళి ఎక్కుతున్నారు, ఆ డోర్లకెళ్ళి, ఆ కిటికీలకెళ్ళి దుక్కుతున్నారు లోపల పోయి సీట్ల కోసం. ఎన్నడూ చూడలే మనం జీవితంలో ఇట్లాంటి దృశ్యాలు. మా ఆడబిడ్డలు ఒకళ్ళనొకళ్ళు జుట్లు పట్టుకొని కొట్టుకుంటాను, అక్కడక్కడ చెప్పులతో కొట్టుకున్నారు. ఇంతకంటే దుర్మార్గమైన పరిస్థితి నేనైతే చూడలేదు. ఒక దిక్కేమో ఆడబిడ్డలు గుద్దుకునే పరిస్థితి వచ్చింది, ఇంకో దిక్కు టికెట్ కొనుక్కున్న మొగోళ్ళు వాళ్ళు నిలబడి వాళ్ళు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. బయటనేమో 6.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు రెక్కాడితే గాని రెక్కాడనోళ్ళు వాళ్ళు తిట్టుకుంటా ఉన్నారు. మార్పు అని ఓటేసినాం, మా కొంపనే ముంచుకున్నాడు ఈయన అని చెప్పి ఆయన వాళ్ళు తిడతా ఉన్నారు. నేను నిన్న కుత్బులాపూర్ నియోజకవర్గానికి పోయినా. షాపూర్ లో ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్ లోకి పోయినా. ఒక పెద్ద మనిషి కలిసింది నాకు, సులోచనమ్మ అని. ఆమె ఒకటే చెప్పింది, కొడుక మేమైతే హైదరాబాద్ లో మంచిగా ఆలోచన చేసి ఓట్లేసినాం, ఊర్లలోనే మోసపోయినరు, తినే పల్లెంలా ఆయనతో మన్ను పోసుకున్నారని చెప్పి ఆ పెద్దమ్మ చెప్తుంటే ఇవాళ నాకు ఊర్లలో అనుకుంటున్న మాటలు కూడా నిజమే అనిపిస్తా ఉన్నది. పెద్ద మాటలు చెప్పిండ్రు, మేము ఇది చేస్తాం అది చేస్తాం, కేసీఆర్ 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం, కేసీఆర్ 2,000 పెన్షన్ ఇస్తే మేము 4,000 ఇస్తాం, ఆడబిడ్డలందరికీ నెలకు ప్రతి ఒక్క మహిళకు 2,500 ఇస్తాం అని చెప్పి నోటికొచ్చిన మాటలు చెప్పి మొన్న సెక్రటేరియట్ పోయి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నాడు. ఎంత సిగ్గుచేటు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన అంటాడు అక్కడ పోయి, మేమేదో ఇక్కడ లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినాం, ఇక్కడ లంకె బిందెలు లేవు, ఖాళీ కుండలు ఉన్నాయంటున్నాడు. మరి ఆయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారు? గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీదకి వెళ్ళి తువ్వాల కప్పుకొని అర్ధరాత్రి దొంగలు తిరుగుతారు లంక బిందెల కోసం. ఏడ తిరుగుతారు? పాడుబడ్డ కోటలల్లా, పాడుబడ్డ దేవాలయాలల్లా, పాడుబడ్డ గడిలల్లా అర్ధరాత్రి దొంగలు వలె తిరుగుతారు. మరి ఈయన ఇదివరకు ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. పాత అలవాట్లు ఊతలేనట్టున్నాయి. ఇంకా లంక బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన ఖాళీ కుండలున్నాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్ లో
లంకె బిందెలు ఉండయి, సెక్రటేరియట్ల కంప్యూటర్లు ఉంటాయి, సెక్రటేరియట్ల పనిచేసే ఉద్యోగులు ఉంటారు, వాళ్ళతో చేయించుకునే తెలివి ఉంటే పని చేస్తారు, ప్రజలకు సేవ చేస్తారు. నేను తవ్వకపోయేందుకు వచ్చిన, దుబ్బుక తినేందుకు వచ్చిన, ఇవాళ నేను అనుకోకుండా ఇక్కడ వచ్చి పడ్డా, అంతే గారెల బుట్టలు వచ్చి పడ్డా అన్నట్టు నువ్వు డైలాగులు కొడితే 100 రోజులు ఓపికగా చూస్తాం. నువ్వే అన్నావు, మేమనలే. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ నరికింది నువ్వే, మేమనలే. అదే విధంగా ఏం చెప్పినావు నువ్వు? అమ్మా ఆడబిడ్డలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిసెంబర్ బిల్లు కట్టకుండ్రి, జనవరి బిల్లు కట్టకుండ్రి, సోనియా గాంధీ కడుతుందని నువ్వే చెప్పినావు, మేం చెప్పలే. అందరు చూస్తున్నారు ఇవాళ ఆడబిడ్డలు, 1,57,00,000 మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తున్నారు. ఏమని? 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు రాష్ట్రంలో మొన్న ఓట్లేసిన వాళ్ళు 1,57,00,000 మంది అందరూ కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. ఎప్పుడు స్టార్ట్ అవుతుంది నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం మహాలక్ష్మి అని ఎదురు చూస్తా ఉన్నారు. ఇంటింటికి 200 యూనిట్లు ఫ్రీ అన్నావు, మళ్ళీ అందులో కూడా కటింగులు పెడతా అంటే ఊకునేందుకు ప్రజలు సిద్ధంగా లేరు. రైతులు ఎదురు చూస్తున్నారు 2 లక్షల రుణమాఫీ ఎప్పుడైతుందని. మేము కూడా 100 రోజులు ఓపికగా ఉంటాం. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతాయి. మార్చి 17 తర్వాత 100 రోజుల్లో నువ్వు ఇచ్చిన 420 హామీలు నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీకి బొంద దవ్వుడు స్టార్ట్ చేస్తాం. తప్పకుండా బొందలోనే